ఇటు తగ్గాలి కానీ టేస్టీ డెలీషియస్ ఫుడ్ మాత్రం ఎప్పుడు మనల్ని పిలుస్తూ ఉంటుంది. సో టేస్టీతో పాటు కొంచెం న్యూట్రిషియస్ ఫుడ్ యాడ్ చేసుకుని వెయిట్ లాస్ ప్రాసెస్ని మన డే టు డే లైఫ్లోకి యాడ్ చేసుకోగలుగుతాం. నేను ఆ ప్రాసెస్లోనే ఉన్నాను అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద ప్రోటీన్ దోశ అని చెప్తాను నేను. ఎందుకంటే నైట్ టైం మన దగ్గర ఉన్న అన్ని టైప్స్ ఆఫ్ గింజలు, దాంతోపాటు కొన్ని ఉద్దిబ్యాలు అండ్ రైస్ కూడా యాడ్ చేసుకొనేసి నైట్ మొత్తం నానబెట్టేసాను ఓవర్ నైట్. మార్నింగ్ లేవగానే మంచిగా గ్రైండ్ చేసేసుకోండి. సో ఇది మా పాప అడిగిన డిజైన్ దోశ వేసాను ఏదో ఒకటి. ఇలా మంచిగా గ్రైండ్ అయినాక పిండి ఇలా ఉంటుంది. దోశలు అయితే ఏమి ఇబ్బంది పెట్టవు, మంచిగా లేస్తాయి, పేపర్ దోశలు లాగే వస్తాయన్నమాట. దీనికి కాంబినేషన్గా శనగిత్తనాలు అండ్ కొబ్బరి వేసుకొని చట్నీ చేసుకున్నాను. 2 దోశలు తింటే చాలు, చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది. దీంతో పాటు సోక్ చేసిన సియా సీడ్స్ వేసుకొని వాటర్ కూడా తీసేసుకోండి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవ్వకముందే. దీనివల్ల ఫుల్ఫిల్లింగ్గా అనిపిస్తుంది, అంత త్వరగా ఆకలి వేయదు. డైట్ని కంట్రోల్లో పెట్టుకొని కొంచెం ఎక్సర్సైజ్ కూడా యాడ్ చేసుకుంటే సరిపోద్ది. అంతే, బాబా.